ఇరాన్కు ట్రంప్ ఒక డెడ్ లైన్ విధిస్తున్నారు. 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ని నేలమట్టం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇరాన్ కీలకమైనటువంటి విద్యుత్ ప్లాంట్ల మీద మిజైళ్లతో దాడి చేస్తామంటూ ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. ట్రంప్ డెడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక విషయంలో ట్రంప్ ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి డెడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. కాకపోతే పెద్దగా డెడ్ లైన్స్ వర్కౌట్ అయిన చరిత్ర ఎక్కువగా లేదు ట్రంప్కి. కానీ ఇరాన్ విషయంలో చాలా కీలకమైనటువంటి డెడ్ లైన్, ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ట్రూత్ సోషల్లో ఆయన ఒక పోస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఇరాన్ ఈ అంశానికి సంబంధించి పెద్దగా పట్టించుకున్నట్లుగా లేదు. ఇరాన్ ట్రంప్ వార్నింగ్కి మేము బెదిరేది లేదు అంటూ చెప్తోంది. ట్రంప్ తమ విద్యుత్ కేంద్రాల మీద దాడులు చేస్తే అమెరికాలోని టెక్ హబ్లు, ఇంధన వనరులు, ఫైనాన్షియల్ సెంటర్లు టార్గెట్ అవుతాయి, ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఇరాన్ కూడా హెచ్చరిస్తోంది. ఇప్పటికే మిజైల్స్ అన్ని అమెరికాలో విధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాయంటూ IRGC ఒక ప్రకటన చేయడాన్ని మనం చూస్తున్నాం.